మొత్తానికి సుప్రీంకోర్టు హెచ్సియు భూముల వ్యవహారంలో ఎంటర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ ఎటువంటి చెట్ల నరికివేత కానీ ఎటువంటి ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకూడదని సుప్రీంకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి సిఎస్ గారిని హెచ్చరిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తానికి హెచ్సియు వ్యవహారం బంతి సుప్రీంకోర్టు గడప తొక్కింది. సుప్రీంకోర్టులో నిన్న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు క్లియర్గా హెచ్సియు భూముల తెరువు ఇప్పుడు పోకండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సుమోటోగా తీసుకుంది కేసును. అయితే రెండో విషయం ఏంటంటే ఇక్కడ హైకోర్టు ఏదైతే చెట్ల నరికివేత కార్యక్రమాన్ని ఒకరోజు ఆపండి అని చెప్పింది, దాన్ని సుప్రీంకోర్టు టేక్ ఓవర్ చేసి మేము చెప్పే వరకు మొత్తం ఆపండి అని చెప్పడం జరిగింది. సో ఎందుకు ఇంత వ్యవహారం జరిగింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యేంత సుమోటోగా తీసుకునేటువంటి పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అని అంటే ఇక్కడ క్లియర్గా 400 ఎకరాల భూమి ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రభుత్వం వాదిస్తూ ఉంది. దాన్ని కోర్టులు కూడా అంగీకరించినాయి. ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదే, ప్రైవేట్ కంపెనీది కాదు. ప్రైవేట్ కంపెనీ కొన్ని నిబంధనలు ఉల్లంఘించింది కాబట్టి ఆ ఒప్పందాన్ని 2005 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. 2024లో దీనిపైన ఒక తీర్పు వచ్చింది, ఈ భూమి ప్రభుత్వానికి చెందిందని చెప్పి. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విచారణ ఎదుర్కొంది. అయితే భూమి విషయంలో భూమి ప్రభుత్వాందా ప్రైవేట్ వ్యక్తులదా హెచ్సియు అనే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు. కానీ అందులో ఉన్నటువంటి చెట్లను నరికివేత అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ విషయంలో పర్యావరణం యాంగిల్లో సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. ఇక్కడ హైకోర్టు అదే విషయంలో కానీ ఎందుకు ఎంటర్ అయింది అని అంటే చాలా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే చెట్ల నరికివేత అనేది అది పాపమే, అది చేయకూడదు. అది 100 ఎకరాల్లో ఒకటే రోజు 100 ఎకరాల్లో ఒకటే రోజులో చెట్లు నరకడం అనేది అది పాపం. ఎందుకంటే మనం అంత పెద్ద చెట్లు పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎన్నేళ్ళు పట్టాలి దానికి. సో అది పర్యావరణానికి ఇబ్బంది, అక్కడ బ్రతుకుతున్నటువంటి పశుపక్షాదులకు ఇబ్బంది, అన్ని రకాలైనటువంటి ఇబ్బందే ఉంది. సో కాబట్టి పర్యావరణం యాంగిల్లో సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. దానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. మొత్తానికి వ్యవహారము చిలికి గాలివానైంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సాధారణంగా ఇతర పబ్లిక్ను ప్రేరేపించే విధంగా అనేకమైనటువంటి పోస్టులు తయారు చేసి ఆ విషయంలో చాలా యాక్టివ్గా వర్క్ చేసింది. దాంతో ఏది న్యూట్రల్గా ఉండేటువంటి పబ్లిక్ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాతో జతగట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాళ్ళు వేసినటువంటి వీడియోలు అవి ఫేకా ఇంకోటి ఆ తర్వాత సరే అవి కొన్ని ఫేక్ వీడియోలు వేసినారు, దాని మీద పోలీసులు కేసులు కూడా నమోదు చేసినారు. ఆ వ్యవహారం పక్కకు పెడితే సో హెచ్సియు భూముల విషయంలో మాత్రం కొంత పౌర సమాజం అంతా కదిలినట్టు కనిపించింది. సో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 3 మంత్రులతోని క్యాబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది. దాంట్లో బట్టి విక్రమార్క గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3 నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఈ పౌర సమాజంతో చర్చలు జరపడానికి, విద్యార్థి సంఘాలతో చర్చలు జరపడానికి వాళ్ళని నియమించినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి హెచ్సియు భూముల వ్యవహారం ఇప్పట్లో తేలేలాగా లేదు. వాటిని అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జించి ఆ ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసినట్టుగా ఆ వర్గాలు చెప్తూ ఉంటే, అయితే ప్రైవేట్ ఐటీ కంపెనీలకు అమ్ముకొని ఆడ ఐటీ హబ్ తీసుకురావడం తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుంది అనేటువంటి మాటను ఇంకో వర్గం కూడా చెప్పింది. మరి కేసీఆర్ గారి హయాంలో అనేకమైనటువంటి 100 ఎకరాల భూములు అమ్మారు. సో కొత్తగా వచ్చిన ఉద్యోగాలన్నీ అందులో తెలంగాణ వాళ్ళవి. ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీల్లో 90% ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతం వాళ్ళకి సంబంధించినవి కావు. కేవలం 10% మాత్రమే తెలంగాణ ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. సో ఉద్యోగ కల్పన విషయంలో స్థానికులకు ఉద్యోగ కల్పన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉద్యోగ కల్పనలు జరిగినాయి. సో ఎవరు జరిగినా కూడా అల్టిమేట్గా మన జిఎస్డిపికి ఈ సేవల రంగం తృతీయ రంగం యాడ్ అవుతుంది కాబట్టి కొంత ఆర్థికంగా బలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి
మిస్టేకా లేకపోతే విపక్షాలు బలంగా పోరాడమా ఏం జరిగిందనేది ఒకసారి పరిశీలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హెచ్సిఈ భూముల వ్యవహారంలో కొద్దిగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. సో దాన్ని మేము కాపాడగలిగినాం అనేటువంటి మాట పర్ఫెక్ట్గా చెప్పినారు, అంతవరకు ఓకే. ఇక రెండోది ఏంటంటే అక్కడ గుంట నక్కలు ఉన్నాయి, ఈ నక్కలు ఉన్నాయి, వాటి భరతం పడతాం వీటి భరతం పడతాం అనేటువంటి మాట సర్కాస్టిక్గా చెప్పొచ్చు. కానీ అది పౌర సమాజానికి ఇంకో రూపంలో ప్రచారం చేయగలిగింది బీఆర్ఎస్ పార్టీ. తద్వారా ఇది చిలికి చిలికి గాలివాన అయిపోయి ఏకంగా రాహుల్ గాంధీ గారి మెడలో పడ్డది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయం. రాహుల్ గాంధీ గారిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణ ప్రేమికులు అడుగుతున్నటువంటి మాట, హెచ్సియు ప్రజలకు మీకేమైనా కష్టం వస్తే నాకు చెప్పండి అని రాహుల్ గాంధీ గారు రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి అక్కడ పోరాటంలో పాల్గొన్న సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో అవే వ్యాఖ్యల్ని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టి ఈ పౌర సమాజం అంతా అడుగుతూ ఉంది, ఇదే ఎస్సీలో 400 ఎకరాల పర్యావరణాన్ని మీ ప్రభుత్వం విధ్వంసం చేస్తూ ఉంది కదా, మరి మీరెందుకు సపోర్ట్ చేస్తలేరని చెప్పి రాహుల్ గాంధీ గారి మీద ప్రెషర్ బిల్డ్ అయింది. సో ఇట్లా ఈ వ్యవహారం అంతా ఇప్పుడు ఎక్కడేసిన గుంగడి అక్కడికే వచ్చింది. సో ఈ వ్యవహారంలో అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట కాదని ముందుకు పోయే పరిస్థితి లేదు, అటు సుప్రీంకోర్టు ద్వారా పడ్డటువంటి అడ్డంకి, ఇటు పౌర సమాజం అంతా వ్యతిరేకించినటువంటి విధానం. ఇది హెచ్సియు భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిలినటువంటి ఎదురుదెబ్బ అనుకోవచ్చు. సో మరి ఈ ముగ్గురు మంత్రుల కమిటీ ఏం చేస్తుంది అంటే కేవలం సంప్రదింపులు చేయగలుగుతుంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఊరట ఏంటంటే ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి కాదు అని ఇటు హైకోర్టు చెప్పలే, అటు సుప్రీంకోర్టు చెప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాలను అమలు చేసుకోవడానికి కొంత ఫోర్స్ఫుల్గా పోయినా కూడా పెద్ద ఏం కాదు. కాబట్టి సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన రాహుల్ గాంధీ గారి ప్రెషర్ ఉన్నది తాత్కాలికం మాత్రమే. సో కాబట్టి మొత్తం ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం ఇక్కడ వరకు ఒక స్టెప్గా జరిగింది. మరి ఇక్కడి నుంచి ఎట్లా జరగబోతా ఉందనేది వేచి చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి పౌర సమాజం ఈ విషయంలో కొంత విజయాన్ని సాధించింది. సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన మాట వాస్తవం. ఫేక్ వీడియోలను తయారు చేసి ప్రజల్లో కొదిలి సో దాన్ని ప్రాపగండాకు వాడి ఫలితాన్ని ఇక్కడ తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. కాకపోతే ఏంటంటే సో వాస్తవాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి భూముల వ్యవహారం ఏంది, ఆ భూములు ఎవరి ఏం కథ అనేది పక్కన పెడితే పర్యావరణం అనేటువంటి ప్రధానమైన అంశం ఈ నిలుపుదలకు కారణమైంది. సో ఇది హెచ్సిఈ భూముల వ్యవహారంలో తాకినటువంటి ఎదురుదెబ్బ. ఇక